మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. చదివానా? నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధములు చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు ధన్యులు. పక్కన చెప్పి నీవు ధన్యుడు అని చెప్పండి. నీవు ధన్యుడు అని చెప్పండి. ఎందుకు ధన్యుడు? చూడండి ఏమంటాడు? నా నిమిత్తము, చదువున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరు కావాలి ఆశీర్వాదం? దిస్ ఇస్ ద బ్లెస్సింగ్. ఇది ఒక ఆశీర్వాదం. ఎవరు కావాలా? ఒప్పుకుంటారు ఎవరన్నా? చెడ్డమాలు పలుకుతా ఉంటే ఇది ఆశీర్వాదం తీసుకుంటారా? కానీ యేసుక్రీస్తు వారు కొండమైన ప్రసంగంతో ఈ మాట మాట్లాడుతున్నాడు. నా నిమిత్తము అంటే యేసుక్రీస్తు వారి నిమిత్తము నీ మీద, ఎవరి మీద? నీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడల్లా ఆ తర్వాత సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగునని ఇలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తను హింసించిరి. పూర్వమంది ఏం చేశారంట? ప్రవక్తలు ఏం చేశారంట? హింసించిరి, దూషించిరి, తోలనాడిరి, అబద్ధ సాక్ష్యం పలికారు, లేని మాట చెడ్డ మాటలు పలికారు, నిందలు వేశారు, అవమానాలకు అప్పచెప్పారు. ఇంటింటి తిరిగి నీ మీద చెడ్డ మాటలు పలుకుతున్నారేమో, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నారేమో, నీ మీద కుట్రలు వేస్తున్నారేమో. అయితే నీ అజ్ఞానంతో ఒక తప్పు చేస్తే మాట్లాడుతున్నారు అనుకోండి, దేవుడి దానికి సంబంధం లేదు, అది నీకే ఉత్తరవాది. హల్లెలూయా. దానికి నువ్వే ఉత్తరవాదివి. బట్ నువ్వే తప్పు చేయకుండా దేవుడి నిమిత్తం నిలబడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక ఆఫీసులో లంచం తీసుకుంటారు అనుకోండి. లంచం తీసుకున్న వారి మీద అసూయపడతారు. అసూయపడి ఏ విధంగా చేతనే సరే వారిని ఏం చేయాలని? నిందల పాలు చేయాలని, అవమానపరచబడాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో నేను నిందలు వచ్చిందనుకో, నువ్వు నీతి కూడా నిలబెట్టావు కనుక, యథార్థంగా బ్రతకాలనుకుంటున్నావు కాబట్టి దాని నిమిత్తము దేవుడు వారికి తీర్పు తీస్తాడే. కానీ నువ్వు తప్పు పనులన్నీ చేసి, చేరని చటకారాలన్నీ చేసి నా మీద నిందలు ఎత్తున్నారు, అవమానపరుస్తున్నారు అంటే మాత్రం దేవుడు దానికి ఉత్తరవాది కాదు. అర్థమైందా? ఆ పని నిమిత్తం నీవే ఉత్తరవాదివి. నీకన్నీ తెలిసి సమస్త జ్ఞానముతో నువ్వు పనిచేస్తావు, సమస్త జ్ఞానముతో నువ్వు తప్పు చేస్తావు కాబట్టి దానికి నీవే ఉత్తరవాది. దానికి దేవుడి మధ్యలో తీసుకురావద్దు. దేవుడు చెప్పాడా తప్పు చేయమని? అప్పుడు దేవుడిని ఎందుకు ఉపయోగిస్తావు? అక్కడ ఉపయోగించకూడదు. నీ ఏ తప్పు చేయకుండా దేవుడి నిమిత్తం దేవుడు కూడా నిలబడ్డాం. ఫర్ సపోజ్ చిన్న గొడవైంది, చిన్న మాట, బయట వాడు నోటికి వచ్చినట్టు సంస్కృత భాషలు తిడుతున్నాడు. ఆ టైంలో నువ్వు తిట్టాలని కోపం వచ్చేస్తుంది. కానీ ఆ టైంలో నీ నోటికి చిట్టం వేసుకుని అని రాయబడింది బైబిల్లో. దేవుడి నిమిత్తము, దేవుడి ప్రేమ నిమిత్తము నీ నోటును కంట్రోల్ చేసుకుంటే చూసావా, అది దాన్ని బట్టి దేవుడు నీ పట్ల నిలబడతాడు. హల్లెలూయా. ఆ మాటలు మాట్లాడకుండా ఉంటావు చూసావా, ఆ టైంలో అది దేవుడి తీర్పులో తీసుకొస్తాడు. హల్లెలూయా. దేవుడి నిమిత్తము అంటే దేవుడేమో ఏం చెప్తున్నాడు? ప్రేమించమని చెప్తున్నాడు. నేను ప్రేమించడానికి వెళ్తే చూసేవారు అంటారు, వీడు రోషం లేనివాడు, ఏం లేదు, పౌరుషం లేదు, ఏం లేదు, అసలు ఇది ఆడా డాస్ అనే కదా. ఇప్పుడు హింసించిన వాడు, కొట్టినవాడు, హాని చేసిన వాడు, ఎండిపోట పొడిచిన వాడు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఒక సావకుడిగా నేను వెళ్ళి సేకరణ ఇచ్చి ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారంటే, ఇది చూసిన వాడు పక్కన చూసే ఉంటాడు చూసా, వీడికి అసలు ఉందా, ఇలా ఉందా లేదా అని మాట్లాడతారు. అయితే నేనేమంటానంటే ఇది దేవుడి కార్యం, ఇది దేవుడు జరిగించాలా, మనుషులతో నీకు లెక్కలేదు. హల్లెలూయా. ఇది సెకండ్ ఇస్తే ఈ సెకండ్ బట్టి పరలోకంలో నా ఫలం అధికమవుతుంది. గట్టిగా చెప్పలు పెడదామా? హల్లెలూయా. నీ మాట నాకు అనవసరం, లోకపు మాటలు మనకు అనవసరం. ఎందుకంటే లోకపు మాటలు ఎలా ఉంటాయంటే, నువ్వు మంచి చేస్తే మంచి అంటే, చెడ్డ చేస్తే చెడ్డ. కానీ దేవుడు అలా అనడు. నువ్వు ఎలా ఉన్నా సరే దేవుడిని ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకనే దేవుడి యొక్క మైండ్, ఆలోచన విధానం ఉందో అది దాన్ని బట్టి ముందుకెళ్ళాలి. ఆమేన్, ఆమేన్. సో నీ ఫలము అధికం అవ్వాలంటే భూమి మీద నువ్వు ఒక జీవితాన్ని కలిగి ఉండాలా. ఈ భూమి మీద ఒక విలువైన జీవితాన్ని కలిగి ఉండాలా, ఒక విలువైన వ్యక్తిగా ఉండాలా. అందరితో పాటు బతకడము సహజమేది. వారు బతుకుతున్నారు, మనం బతుకుతున్నాం. బట్ అది కాదు. నీవు క్రైస్తవుడే, నేను క్రైస్తున్నా, అది కాదు. అందరూ సేవ చేస్తున్నారు, నువ్వు సేవ చేస్తున్నావు, అది కాదు. నీ సేవ జీవితం ఎలా ఉండాలంటే దేవుడికి అంగీకారంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూసినప్పుడు నిందారహితుడుగా నువ్వు కనపడాలా. దేవుడికి ప్రతిఫలం ఇవ్వాలా. ఆమేన్. మనుషులు కాదు, మనుషులు తునీకరిస్తారని, మనసు త్రోసివేస్తారని, మనసుకు నచ్చినట్టుగా మనం బ్రతకూడదు. దేవుడు ఈ పని నిమిత్తమై దేవుడు ఎలా ఊహిస్తాడు, నన్ను ఎలా చూస్తాడు. ఈ మాట మాట్లాడుతున్నాను కదా, ఇది దేవుడు ఎలా చూస్తాడు, నన్ను ఎలాగ చూస్తాడు, ఆ భయం మనకు ఉండాలా, ఆ తెగ్గింపు మనకు ఉండాలి. ఎవడో చూస్తారో చూడండి, భార్య చెప్తున్నాడు భర్త, మాయ్ వారితో మాట్లాడొద్దు, వారితో మాట్లాడొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఆ పని చెయ్యొద్దు, ఆ ఇంటికి వెళ్ళొద్దు అని మాట్లాడతాడు భర్త. ఈ భార్య అంటుంది, ఎప్పుడు మా ఆయన నమ్మిన అనుమానమే, ఎప్పుడు నమ్మిన అనుమానమే. అనుమానం కాదు, ఒక పురుషుడికి తెలుస్తుంది పురుషుడి యొక్క ఆలోచన విధానం ఎలాంటిది అన్నది. హల్లెలూయా. వద్దు అంటే వద్దు, దట్స్ ఇట్. ఎందుకు గొడవ స్టార్ట్ అవుతుంది తెలుసా? ఆ టైంలో ఈమె ప్రేటెక్కిసి మాట్లాడుతుంది, వ్యతిరేకించి మాట్లాడుతుంది, అక్కడ గొడవ స్టార్ట్ అవుతాయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. వద్దంటే వద్దు. నువ్వు చెప్పు, నీకు ఇష్టం లేదని నేను బ్లాక్ చేశాను అనుకో, వారు ఇష్టం కాదు, ముందు నీ మనస్సాక్షి ఉందిగా, లోపల ఒక మనస్సాక్షి దేవుడు నీకు ఇచ్చాడుగా. నా భర్తకి ఇష్టం నేను మానేసా, నీ భర్తకి ఇష్టం నేను కూడా పక్క పెట్టేసి, అసలు నీ మనస్సాక్షి ఏం చెప్తుంది? నీ మనస్సాక్షి దేవుడు తెలుసు కదా, నీ దేవుడు కనపడుతున్నావు కదా. మరి దేవుడు వాక్యం చెప్తుంది, మొదట భయపడాల్సింది ఎవరు తెలుసా? నీ భర్తకు కాదమ్మా, నీ భార్యకు కాదు, సమాజానికి కాదు, నీ అన్నదమ్ములు కాదు, బంధుమిత్రులు కాదు, అధికారులు కాదు. నువ్వు భయపడవలసింది ఎవరికంటే, లోబడవలసింది ఎవరికంటే దేవుని వాక్యానికి. ఒక క్రైస్తవుడు దేవుడి వాక్యాన్ని ఆదరణ చేసుకొని బ్రతకాలా. ఎందుకంటే ఆ వాక్యము జీవం కలగదు, అది నింపిస్తుంది. అలాగే హల్లెలూయా. ఈ లోకం బ్రతికిన కాలము ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలో చూపిస్తాను ఈరోజు మీకు. ఆమేన్, ఆమేన్. మీరు అక్కడ వెనకాల చూడండి, నాకు చాలా డిస్టర్బెన్స్ ఉన్నారు. లాస్ట్ రైట్, కూర్చోబెట్టండి లాస్ట్లో. రైట్, చూడండి, చదువున్నాను 11వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నాతో పాటు చదువుతారా? మీరు 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 లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రక్కబడుటకే గాని మరి దేనికి పనికి రాదు. ఆమేన్. ఉప్పు ఎంతమంది తెలిసిన చేతులెత్తాను. ఉప్పు, రైట్. ఉప్పు తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా. నెక్స్ట్, ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే నీవు ఉప్పు అంటుంది. చెప్పండి, నేను ఉప్పు అనండి, నేను ఉప్పు అనండి. రైట్, పక్కన చెప్పండి, నీవు ఉప్పు అనండి. రైట్, నీవు ఉప్పుగా ఉన్నావు. బైబిల్ చెప్తుంది లోకానికి ఉప్పు ఎవరు అంటే మనమే, సంఘం, దేవుని బిడ్డలు కానీ మనం ఉప్పు. సో మనం ఎలా బ్రతకాలి, ఉప్పుగా జీవిస్తున్న మనం ఎలా ఉండాలంటే చూడండి, ఒక మాట చూపిస్తాను. లేవికాండం 2వ అధ్యాయం 13వ వచనం. లేవియులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నీవు అర్పించు, చదువు. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. ఉప్పు చేర్చవలెను. నీ దేవుణ్ణి నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ అర్పణలన్నిటిలోను ఉప్పు అర్పింపవలెను. అర్పణలన్నిటిలో కూడా ఏముండాలంట? ఉప్పు ఉండాలా.
వై ఎందుకు ఉప్పు ఉండాలి? ఎందుకంటే ఉప్పు సారవంతమైనది. ఉప్పు ఏమిటంటే సారము కలిగి ఉంటుంది. అన్ని ఏసుడు నన్ను ఏడ్చుడు అంటారు ఉప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎన్ని రకరకాల కూరగాయలు పెట్టి వంట చేసినా ఉప్పు లేకపోతే ఒక్క ముద్ద కూడా తినలేవు. ఎసార్నో ఎసార్నో అంటే ఉప్పు ఎంత విలువైందో మనకు అర్థం అవ్వాలా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నీవే ఉప్పు అంటున్నాడు. అంటే మనమే ఉప్పుగా మారాలా. ఎలా మారాలా? ఇంకో మాట చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 49 వచ్చింది చదువునా. మార్కు సువార్త 9వ అధ్యాయం 49 వచ్చిన 49వ వచ్చిన. ఉప్పు సారము అగ్ని వలన కలుగును. అగ్ని వలన కలుగును. ప్రతి బలి అర్పణయు ఉప్పు చేత సారవంతమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడంటే ఉప్పు సారవంతదైతే చదువుమా. ఉప్పు ఉప్పు సారం అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన యెడల దేని వల్ల దాని సారం కలుగుచేతురు అని అంటాడు. మీలో మీరు ఉప్పు సారం గలవారే ఉండి ఒకరితో ఒకరు ఏం చేయాలంట? సమాధానముగా ఉండురి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయములలో. నా వైపు చూడాలా. ఎన్ని విషయాలు సమాధానం ఉండాలి? నిజంగా నువ్వు ఉప్పు అయితే ప్రతి ఒక్క పరిస్థితులలో సారంగా ఉండాలా, సమాధానంతో ఉండాలా. ప్రతి విషయం, అన్ని విషయంలో, ఒక్కొక్క విషయంలో కాదు, అన్ని విషయాలు సమాధానంగా ఉండాలా నువ్వు ఉప్పు అయితే. ఎప్పుడైతే మనం ఉప్పుగా ఉంటాం లోకానికి, మనం ఎక్కడ వెళ్తే అక్కడ సమాధానం కలుగుగాక. ఆమేన్, హల్లెలూయా. నీ కుటుంబంలో నీ వల్ల సమాధానం కలగాల. నువ్వు ఇంటికి వెళ్తే నీ కుటుంబంలో ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు సమాధానము నీ ద్వారా రావాలా. ఉప్పు సారవంతం అక్కడ అర్థమవుతుంది. ఒక పెళ్ళికి వెళ్ళావనుకోండి, అక్కడ నువ్వు వస్తే అక్కడ సంతోషం ఉండాలా. ఎందుకు వచ్చారా బాబేమా అనిలాగా ఉండకూడదు. ఎందుకు వచ్చారా బాబు అనిలాగా ఉండకూడదు. ఒక ఇంటికి వెళ్తే రాండే కూర్చోయ టీ ఇచ్చేలాగా ఉండాలి, కానీ ఎప్పుడు పోతాడు కూడా అన్నట్లు ఉండదు. ఉప్పు సారవంతమే ఉండాలా. ఆ సారం తగ్గిపోతే కాళ్ళ కింద తొక్కబడుతుంది, దేని పనికిరాదు, నిస్సారమైపోతుంది. రక్షింపబడిన నీవు, దేవుడు బిడ్డగా దీవించబడుతున్న నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం ఉందిగాక. అది కుటుంబంలో అవచ్చు, పనిచేసే స్థలాలు అవ్వచ్చు, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ సమాధానం ఉట్టిపడునుగాక. అటువంటి సమాధానం కలిగిన మనస్సు నీవు నేను మనందరం కలిగి ఉందముగాక. ఆమేన్, ఆమేన్. సంఘంలో కొన్ని ఈ మాట చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. చర్చికి వచ్చి వాక్యం విని ఇంటికి వెళ్ళిపోతే సమాధానం ఉంటుంది. లేదు, నీ విషయాలు సంఘ బిడ్డలతో సంభాషించి వారితో కూర్చొని సవాసం కలిగి ఒకరొకరు పులుగొరుపుకుంటూ ఒకరొకరు ప్రార్థన చేసుకుంటూ సమాధానంగా ఉంటుంది. అలా కాకుండా సంఘంలో విషయాలు ఫోన్ల ద్వారా పెట్టుకొని అట్టంట ఇట్టంట అని బయట మాట్లాడుకొని చర్చికి రాగానే ఆ అమ్మగారు ఏమో ఇట్టు తీసి వెళ్ళిపోతుంది లోపలికి. ఎక్కడికి వచ్చారు మీరు? సమాధాన అధిపతి దేవుని మందిరానికి వచ్చి మందిరంలో కూర్చొని చర్చిలో కూర్చొని సమాధానకర్తని దేవుని ఎదురుగా పెట్టుకొని నీ హృదయంలో కక్షలు, పగలు, కుట్ర, ఈర్ష్య, పగతో కూర్చుంటే దేవుని నువ్వు సారవంతం ఉప్పుగా నువ్వు తొక్కబడతావు. నువ్వెక్కడికి వెళ్ళక సమాధానం ఉండుగాక. అది సంఘంలో అవ్వచ్చు, కుటుంబంలో అవ్వచ్చు, పనిచేసే స్థలాలు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి కొడుకు మధ్య, అది ఏ సమస్య అయినా సరే నువ్వు నిలబడి ప్రతిసారిగా సమాధానంగా ఉందువుగాక. ఆమేన్. అమ్మ వచ్చి ఎన్ని గొడవలేరయ్యా. ఆ నోరు మంచిది కాదు, ఆ ఊరు మంచిది కాదు, ఆ తల మంచిది కాదు, ఎక్కడ పోతే అక్కడ గొడవలే. ఇది నిస్సారమైన ఉప్పు, నువ్వు తొక్కపడతావు. నువ్వు ఎక్కడికి వెళ్ళా కానీ సమాధానం ఉండుగాక. ఆమేన్. అది ఎంత సమస్యనే సరే. ఒకరోజు
చాలా పెద్ద గొడవ అవుతుంది మా ఇంటి దగ్గర, చాలా పెద్ద గొడవ అవుతుంది. నేను దారిని వెళ్ళిపోతాను మేలకుండా. వెళ్తా ఉంటే మా తమ్ముడు నన్ను చూస్తూ ఇలా చూస్తూ ఉన్నాడు. నన్ను చూసుకుంటూ కూడా పోతున్న మా అన్న నన్ను పట్టించుకోకుండా ఇంత గొడవ అవుతుంటే అనుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. నేను అనుకున్నా, సరే వాళ్ళ కళ్ళ ముందు వెళ్ళిపోతున్నాను కదా, పొరపాటుగా వాళ్ళు నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటారేమో, నేను ఏ పని పోతున్నాడో తెలియదు. ఆడని అర్జెంట్ పని మీద వెళ్తున్నా, ఏ పని వాడు తెలియదు. కానీ నేను చూసుకుంటే వెళ్ళాను కాబట్టి వాడు ఏం చేస్తాడు, తను తప్పు పడతాడు. అందుకని వాడు తప్పుపడి నిమిత్తము దిగి బండి ఆపి వెళ్ళి ఆ గొడవ దగ్గరికి వెళ్ళి, ప్రాబ్లం ఏంటయ్యా, అసలు ఎందుకు అరుస్తున్నారు, గొడవ ఏంటి, ఇటు పేపర్ ఇవి అని చెప్పి చదివి ఒకసారి వాళ్ళ ముందు చదివాను. నేను చదివిన లేఖనాల్లో ఈ యొక్క మాటల్లో నీ కొలిసేసి నాకెంతలో ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో, మళ్ళీ మాట మాట్లాడద్దు నా దగ్గర. నువ్వు రాసేసిన కాగితం నా చేతిలో ఉంది, నేను నీకు ఇస్తున్న చేతిలో, నాకు రావాల్సిన లెక్క ఎంత ఉందో, అడుగులు ఎంత ఉన్నాయో నువ్వే కొలిసిచ్చి వెళ్ళిపో అని చెప్పేసి చెప్పేశాను. మాటల మరి తెలుసా, ఒక్క మాట కూడా ఒక్కరి మాటల్లా పేపర్ తీసుకున్నారు, కొలతేసారు, వెళ్ళిపోయారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం ఉండునుగాక. ఆమేన్. అట్టి జ్ఞానం ప్రభు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. సో నువ్వు ఎక్కడికి వెళ్ళాక సమాధానం ఉండాలా, నువ్వు ఎక్కడికి వెళ్ళి సమాధానం ఉండాలా. అది ఎక్కడికి వెళ్ళినా సరే, మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఎక్కడికి అంటున్నానంటే, కొన్ని ప్లేసులు మాత్రమే సమాధానం ఉండడానికి ప్రయత్నం చేస్తాం, కొన్ని ప్లేసులు మనం సమాధానం ఉండడానికి ప్రయత్నము చేయము. కానీ అన్ని వేళలా ఉప్పు సారవంతంగా ఉండాలా. ఆమేన్. అన్ని వేళ ఉప్పు సారవంతంగా ఉంటేనే అది టేస్ట్ రుచికరంగా ఉంటుంది. కొన్ని విషయాలలో రుచికరంగా ఉండి కొన్ని విషయాలలో నిస్సాహస్థితిలో ఉండవనుకో, అక్కడ తొక్కబడతావు, నీకు విలువ లేకుండా పోతుంది. అందుకని మాట్లాడేటప్పుడు కూడా మాట కూడా చాలా స్పష్టంగా, జాగ్రత్తగా, సున్నితంగా మాట్లాడాలా. ఆమేన్. ఇంకో మాట చూడండి, మార్కు సువార్త 9:50 కొలస్సీ రాసిన పత్రిక చూడండి. కొలస్సీ రాసిన పత్రిక 4:6 వచనం. చదువు. ప్రతి మనుషునికి ఎలాగూ ఉత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదని గాను కృపాసహితము గాను ఉండనీయుడి. మళ్ళీ చెప్తున్న దేవుడు, మీరు చదువుతున్న గమనించండి. ఏమంటాడంటే, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వాలనో, అంటే ఎవరితోనో మాట్లాడుతున్నా అది ఏదైనా కానీ, అది ఏదైనా సరే, నువ్వు ఎవరితో సంభాషిస్తున్నావో ఆ సంభాషణ ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ నోటి మాట ఎలా ఉండాలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా ఉండాలంట, నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే, ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలంట చూడండి. మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట, రుచికరముగా ఉండాలా. బయటికి తీసుకెళ్ళినానా? రైట్. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఎలా ఉండాలి మా సంభాషణ? రుచికరముగా. అంటే రుచి ఎలా వస్తుంది? ఉప్పు వేసినట్లుగా ఉండాలా. కొంతమంది వచ్చి మాట్లాడితే ఆల్రెడీ అగ్గితే గద్దగా మండుతూ ఉంటుంది, ఈడొచ్చి ఏం చేస్తాడు, పెట్రోల్ పోతాడు. కొంతమంది మాట్లాడితే ఆల్రెడీ గొడవలు పడుతూ ఉంటాయి, ఈయన మాట్లాడితే ఇంకా అది కొంచెం ఏమవుతుంది తెలుసా, ఇంకెక్కువైపోతుంది. హల్లెలూయా. కొంతమంది ప్రవర్తన అలా ఉంటుంది, కొంత ప్రవర్తన అలా ఉంటాయి. కానీ మన నోటి మాట దేవుడి బిడ్డలుగా, దేవుడిలో బ్రతుకుతున్న మన నోటి మాట ఎలా ఉందంటే, ఎల్లప్పుడూ మొదటిగా సమాధానంగా ఉండాలా. రెండోది ఎలా ఉండాలి తెలుసా, రుచికరంగా ఉండాలా. అన్నీ వేసిన తర్వాత ఉప్పు అయిపోతే ఎలా ఉంటుందో, ఉప్పు వేసిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉంటుందో, నీవు ఎక్కడికి వెళ్ళాగా అప్పుడు దాకా అది అట్లా ఉండ పర్లేదు, కానీ నువ్వు వెళ్ళావు అక్కడికి, నువ్వు టేస్ట్గా మారిపోనుగాక. ఆమేన్. నీ మాట అక్కడ రుచికరంగా మారిపోనుగాక, నీ ప్రవర్తన అక్కడ రుచికరంగా ఉండిపోనుగాక, నీ యొక్క తలపుడు, నీ మనస్సు మొత్తము కూడా దేవుడికి తగినట్టుగా నువ్వు అక్కడ బ్రతుకుదువుగాక. ఆమేన్. అలాగ నీ మాట ఉండాలా. ఆ ఇంట్లో కూర్చొని, ఆ ఇంట్లో మోదిని, ఆ ఇంటి బట్టలు పట్టుకొని, ఆ ఇంటి నీళ్ళు తాగి, ఈ ఇంటి గుట్టు తీసుకుని ఎక్కడ పెడతావు సార్ నువ్వు?
ఇది రుచికరమా? ఇది రుచికరమా? తిన్నింటి వాసన లెక్క రుచికరమా? కాదు. అసలు ఆ మాట కథ తెలుసా మీకు? ఎందుకు తిన్నింటి వాసన లెక్క పెడతారంట తెలుసా? ఆ సామెత తెలుసు ఎవరికన్నా? మాట అంటా ఉంటారు, మీకు తెలియదు ఆ స్టోరీ. తెలుసా తమ్ముడు మీకు ఎవరికన్నా? తెలుసా? తెలీదా? ఒకరోజు ఒక ఎత్తి బాలసారిగా వెళ్తా ఉన్నాడు. బాలసారిగా వెళ్తా ఉంటే నైట్ అయిపోయింది, రాత్రి అయిపోయింది. రాత్రి అయిపోతే అన్నాడు, అయ్యా రాత్రికాలం అయిపోయింది, త్రోవ చీకటిగా ఉంది, దయచేసి మీ ఇంట్లో కొంచెం స్థలం ఇవ్వండి, నేను రాత్రి స్టే చేసి అనగా పడుకొని ఉదయకాలం వెళ్ళిపోతాను అన్నాడు. ఉదయకాలం వెళ్ళిపోతాను అన్నాడు. సరేనా రాయా, కాబట్టి మా ఇల్లు చిన్నగా ఉంది, ఇల్లు కొంచెం చిన్నగా ఉంది, మా ఇంట్లో స్థలం లేదు, కానీ ఇంకొక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పడుకుంది, కానీ ఇంకో ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. ఈయన తీసుకెళ్ళి కూర్చోబెట్టిన తర్వాత, అయ్యా ప్రయాసపడి వచ్చాను కదా, కాస్త తినడానికి పెట్టాయా అంటే ప్రేమ కొద్దీ ఆ యజమాని తీసుకొచ్చి ఏం పెట్టాడు సా? అన్నం పెట్టాడు. అన్నం పెట్టి రాత్రి అయ్యా పడుకుంటానయ్యా అంటే ఆ మంచం వేసి ఆ యజమానుడు మంచం వేసి దుప్పటేసి దిండిచ్చి నీళ్లు పెట్టి మంచిగా పడుకోయా అని వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఉదయకాల సమయంలో ఆయనకి చిన్న పని బట్టి తెల్లవారు యజమాని లేసి వెళ్ళిపోయాడు. యజమాని తెల్లవారు లేసి వెళ్ళిపోయాడు. రాత్రంతా వీడు పడుకున్నాడు. రాత్రంతా ఆ ఇంట్లో పడుకున్నాడు. తెల్లవారు అయిపోయింది, బయటికి రావట్లా. తర్వాత బయటకు వచ్చి మధ్యాహ్నం టైంలో వచ్చినాడు. కొంచెం ఇల్లు కూర్చున్నట్టుగా అవి చేసినట్టుగా చేసేసి మళ్ళీ ఇంట్లో పోయి కూర్చున్నాడు. అవి ఒక రోజు అయిపోయింది. రెండో రోజు వచ్చాడు, యజమానుడు వచ్చి ఎరా బాబు ఆ వెళ్ళిపోవాలంటే యాడికి వెళ్ళేదన్నమాట. యాడికి వెళ్ళమంటారా బాబు, ఇది నా ఇల్లు అయితే నువ్వు వెళ్ళదంటే నీ ఇల్లు ఏంది నా ఇల్లు అన్నాడు వాడు. నీ ఇల్లు నా ఇల్లు అండి. నీ ఇల్లు ఏందిరా బాబు, నా ఇల్లు అండి. నీ ఇల్లు కాదు నా ఇల్లు వాడన్నాడు. సరే మా ఇద్దరు పంచాయతీ పెడితే పెద్దవాళ్ళని పిలిచారు. పెద్దవాళ్ళు వచ్చాను, అయ్యా నీ ఇల్లు అంటే నీకు సాక్ష్యం ఏంటంటే నా ఇల్లు అని వాడు అంటాడు. ఇంటికి కట్టినాడు, ఇల్లు కట్టి నా ఇల్లు అంటున్నాడు. వీడేమంటే నీ దగ్గర సాక్ష్యం నేను చెప్తా అన్నాడంట. ఏం నువ్వు చెబుతావంటే నాశనం మీరు వింటున్నారా, నిద్రపోతున్నారు. వెరీ గుడ్. ఏమంటున్నాడంటే నీ ఇల్లు కట్టిన మీకు సాక్ష్యం ఏంటంటే అంటే నా ఇంటి పని వాళ్ళు ఉండవు, ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం కట్టారు ఇల్లు. మీ పని వాళ్ళు ఉంటారండి, కూలీలు పని చేసా, యజమానికి ఏం తెలుస్తుంది? నా ఇల్లు సార్ అంటున్నాడు. వీడు అంటున్నాడు నా ఇల్లు అని నాకు రుజువు ఉందండి అన్నాడు. చెప్పురా అంటే ఈ ఇంటికి దూలాలు ఎన్ని ఉన్నాయి, అడదూలాలు ఎన్ని ఉన్నాయి, వాసాలు ఎన్ని ఉన్నాయి. రాత్రి వీడు ఏం చేస్తాడు? రాత్రి పడుకోలా, ఏం చేస్తాడు? లెక్క పెట్టాడు అనమాట. ఈ ఇంటికి వాసాలు ఎన్ని ఉన్నాయి, దూలాలు ఉన్నాయి, దూలాలు ఉన్నాయి, అన్ని లెక్క పెట్టేసి ఇదిగో లెక్క నేను పెడుతుంది కాబట్టి లెక్క నాకు తెలుసు కదా, ఇల్లు నాదే అన్నాడు వాడు. అర్థమైందా? కూర్చున్నాడు, తిన్నాడు, తిన్నింటి వాసన లెక్క పెడితే అదే మరి అర్థము. తిన్నాడు, ఆశ్రమించడం అన్నేసి ఇప్పుడు ఏం చేస్తాడు? ఇల్లు నాదే అంటున్నాడు. కారణం ఏంటంటే నా ఇల్లు అంటానికి ఇదిగో రుజువు. ఈ దూలాలు ఇన్ని ఉన్నాయి, అడదూలాలు ఉన్నాయి, వాసాలు ఉన్నాయేసరికి ఆ మధ్యలో వచ్చిన రైతులు వచ్చి అదే ఆ పెద్ద మనుషులు వచ్చి అన్నారంటే అరే బాబు ఇల్లు నువ్వు పెట్టావు కానీ ఇన్ని ఇంటి మొత్తం గుట్టువాడు తెలుసు, మేము చెప్పిన సాక్ష్యాలు మాత్రం వింటున్నాం కాబట్టి వీడికి అన్ని దూరాలు తెలుసు, వాసాలు తెలుసు, దాని యొక్క కిటికీలు తెలుసు, దర్వాజా మొత్తం తెలుసు కాబట్టి వీడిగా ఇల్లు తిరిగి తీసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు యజమానుడి పరిస్థితి ఏంటి? పాపములు అని చెప్పేసి ఇంట్లో రానిచ్చి ముద్ద పెట్టి ఆశ్రయం ఇస్తే ఇంటినే కాజేసాడు వీడు. దాన్ని తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే. ఇప్పుడు అర్థం కదా స్టోరీ? అర్థంగా? ఎవరిని మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. సో ఇక్కడ ఏంటంటే నీ నోటి మాట ఎలా ఉందంటే రుచికరంగా ఉండాలా. దీవెన నువ్వు ఎక్కడికి వెళ్ళా కానీ అది దీవెనకరంగా ఉండాలా. పలానా వాళ్ళు వస్తే గొడవలు ఎక్కువైతే అనకూడదు. పలానా వాళ్ళు వస్తే పిలిపిస్తే ఎక్కడున్నా నాశనం గారు రావాలా, మీరు రావాలి, గొడవతులు రావాలా. ఎందుకంటే నువ్వు వస్తే సమాధానం ఉంటుందమ్మ ఇక్కడ అనాలా. రాజాగారు రండి, గొడవతుందంటే ఎందుకైనా రావంటే నువ్వు వస్తే సమాధానం ఉంటుంది ఎక్కడ, నేను గురించి మాట్లాడాలా. అది ఉప్పు అంటే, అభిసారమైన ఉప్పు అంటే. ఎక్కడ ఏం జరిగినా కానీ నువ్వు ఉన్న ప్లేస్ అదేదైనా సరే అది సారవంతంగా అందరికి ఉపయోగకరంగా నువ్వు మారాలా. అది రుచికరమైన మాట అంటే.
కొంతమంది మాట్లాడితే బీరకాయలు సొరకాయలు కోస్తూ ఉంటారు, బీరకాయలు సొరకాయలు కోస్తా, డాంబికమైన మాటలు అయ్యి. వాడి బడేతనం చూసి మాట్లాడడం కూడా మన అనిపిద్ది తెలుసా. ఒకసారి మాట్లాడడం కూడా భయం వేస్తుంది. ఎందుకంటే వీడు బీరకాయలు సొరకాయలు కోత, మా తాత ముత్తాత నీతులు నాకారు, వీడు నీతులు నాకినట్టు చాలా రకాల మాట్లాడతారండి. వాడికి తినటానికి అన్నం లేకపోయినా కానీ షాయింట్ ఇస్త్రీ బట్టలు ఎత్తాడు, షూ ఎత్తాడు, ఇట్టంటాడు. ఇంటికి పోతే మొత్తం దుమ్మే, ఇల్లంతా ఇంటికి పోతే అంతా దుమ్మే. ఒక పూట తింటే ఒక పూట అన్న ఆహారం ఉండదు. కానీ వీడు మా స్టైల్గా బయట డాంబికము. ఎందుకది? ఒక్కసారి నేను బయట చూసిన వాడు ఇంటికి వచ్చిన అనుకో ఎక్కడ వస్తాడు చూసా, ఉండొద్దు. అది నీకుండి పడ్డావనుకో దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. డాంబికమైన జీవితం ఉండకూడదు. మనం బయట ఎలా ఉన్నామో ఇంట్లో కూడా అలాగే ఉండాలా. నేనేమంటానంటే 10,000 సంపాదించి జీతగడని సరే 1,000 రూపాయలు సంపాదించి జీతగడ బతకాలా. హల్లెలూయా. అంతకు తగ్గించుకుంటే దేవుడు మనం హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చించడమే కాదు, 9,000 రూపాయలు మిగిలిస్తాడు దేవుడు నీకు. 10,000 సంపాదిస్తా 20,000 లాగా బతికామనుకో అన్ని అప్పులు పాలైపోయి జీవితకాలం వచ్చినప్పుడు మొత్తం అప్పులు కట్టడం జరిగిపోద్ది. ఇడికేముండదు ఇంకా. హల్లెలూయా. అందుకే అంటాను, డాంబికంగా బతకొద్దు. మనం నువ్వేమైనా అదే ఉండాలా. నీ మాట తీరు లోకానికి ఉప్పుగా ఉండాలా. హల్లెలూయా హల్లెలూయా. ఒక స్టోరీ చూపించి ముగిచ్చేస్తాను. అది చాలా విలువైనది, చాలా మంది తెలియని విషయాలు. చూడండి, మొదటి సామ్యూయలు గ్రంథం 17వ అధ్యాయం. మొదటి సామ్యూయలు గ్రంథం 17వ అధ్యాయం. నేను చిన్న స్టోరీ చెప్పి ఇచ్చేసి ఆ వాక్యం చదివిస్తాను. ఇంకా ఏంటంటే ఫిలిప్పీలు ఇజ్రాయేళ్లకు యుద్ధం జరుగుతున్నప్పుడు గొలియాతు వచ్చి నిలబడతాడు. అక్కడ గొలియాతు యుద్ధం చేయాలి. గొలియాతు పెద్దవాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు యుద్ధం చేయలేకపోతున్నారు. అక్కడికి దావీదు వస్తాడు. దావీదు వచ్చి, అయ్యా ఆ యుద్ధం నేను చేస్తా, ఆ యుద్ధాన్ని నేను చేస్తా, నేను తెగిస్తాను అంటే సౌలు ఏమంటాడు, చూడటానికి చిన్న పిల్లల్లా ఉన్నావు, నాకు కనపల్లా. కొన్ని సార్లు పుల్ల నాకు కనపడ్డు, పిల్లలా కలిసిపోతాడు. అట్ట దావీదు మహారాజు ఉన్న వాళ్ళందరూ కూడా బుట్టల్లో కనపడతాడు, పిల్ల కనపడతాడు. సౌలు అంటాడు, నువ్వు చూడటానికి ఎంత ఉన్నావు, నువ్వు అంత పెద్ద మేమే భయపడుతుంటే, దేశం భయపడుతుంటే నువ్వేం చేస్తావురా, నువ్వేం చేయగలుగుతావని సౌలు అంటే, అప్పుడు దావీదు కొన్ని మాటలు మాట్లాడతాడు, చాలా విలువైన మాటలు. నేను అన్నా కదా, ఉప్పేసినట్టుగా ఉండాలి మన మాటలు. ఎలా ఉండాలా? సమాధానం అంటే నీవు మాట్లాడితే ఎదురు వాళ్ళు నోరు కూడా ఎత్తకూడదు. అలాంటి మాటలు మనం మాట్లాడాలా. అంటే అంత జ్ఞానముగా నీ మాటలు పొదుపుగా వాడాలా. కొంతమంది నా నోరు మాట్లాడితే ఇంకెవరు నాతో ఎదురు చెప్పాలంటే కట్ట మాట్లాడతారు. వాళ్ళు ఏమిటి తెలుసా, రాక్షసి, దీంతో వాదిస్తే వెళ్ళిపోతారు. మన సాక్ష్యం బాగుంది, ఇది కంప అంటారు. బాగుందా సాక్ష్యము అంటే మాత్రం కోపం మొత్తం మన కంప అంటే. మరి నీ మాటలో కోపం దాడితే మాటలు అంటే కోపం వస్తాయి. మరి ఉన్న మాట అంటే ఏదన్నా ఉనికి ఎక్కువ అంటారు కదా, ఉన్నమాట అంటే ఉండూరు అచ్చిరదంట. నీ మాటలేమో కంప మాటలు మాట్లాడుతుంటివి, కంప అంటే పడకపోతుంటివి. అప్పుడు ఎలా నీ మాటలు పొదుపుగా వాడాలా, రుచికరంగా ఉండాలి ఈ మాటలు. హల్లెలూయా. ఇక్కడ దావీదును సౌలు అంటాడు, అయ్యా నీ సామర్థ్యం చిన్నపిల్లవాడివి అంటే. దావీదు చాలా క్లియర్గా తగ్గించుకుని ఎంత చక్కగా మాట్లాడు. చూడండి 32 వచ్చిన చదువమ్మా, 17:32 వచ్చిన. ఈ ఫిలిప్పీయుని బట్టి ఎవరి మనస్సును కుంగ నిమిత్తము లేదు, ఈ దాసుడను నేను వానితో పోట్లాడదు. దావీదుతో సౌలుతో అనగా ఏమంటున్నాడు, నీ దాసుడు. ఏమంటున్నాడు అయ్యా నీ దాసుడు నేను. అక్కడ ఎవరు? కింగ్, రాజుతో మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దావీదు మాట్లాడుతున్నాడు. ఎంత వయసు పిల్లడికి? పిల్లవాడు దావీదు. అయినా కానీ మాటలు చూసారా ఏమంటారు తెలుసా, వాడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ దాసుడు నేను జయిస్తావాడిని. హల్లెలూయా. ఇంకో మరి 34 వచ్చి చదవమ్మా. 34 వచ్చిన.
అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటిని వచ్చి మందలో నుండి ఒక గొర్రెను పిల్లని ఎత్తుకొని పోవుచుండగా నేను దాన్ని తరిమి కొట్టి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ఏం చేశాడు? దాన్ని కొట్టి చంపేసి ఎలుగుబంటిని చంపిన దావీదు మాట్లాడుతున్నాడు, సింహాన్ని చీల్చిన దావీదు మాట్లాడుతున్నాడు. ఏమని? నీ దాసుడు నేను. మనకి 100 రూపాయలు చేతులు ఉంటే మనంత మొగలు లేరు ఇంక జీవితంలో, మన ఊరు పట్టుకోలేరు. ఇంకా ఇక్కడ దావీదు ఎలుగుబంటిని చంపేశాడు, సింహాన్ని జయించాడు. సింహాన్ని జయించి ఎలుగుబంటిని జయించి అంటున్నాడు, నీ దాసుడు నేను. చూడండి మాట తీరు ఎలా ఉందో. మాట్లాడేటప్పుడు కూడా మనం ఎంతగా తగ్గించుకొని మాట్లాడతామో మనం అంత హెచ్చించబడతాం. హల్లెలూయా. నేను ఎంత కోపంగా ఉన్నా కానీ కొంతమంది మాట్లాడితే డల్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు తగ్గించుకునే స్వభావం బట్టి మన మనసు మారిపోద్ది. హల్లెలూయా. వారికి తెలుసు ఎప్పుడు ఎలా కోపం ఉన్నప్పుడు మనం బాగా దగ్గర ట్రాల్ చేసే వారికి మనం ఎప్పుడు కోపం ఉంటామో ఎప్పుడు చల్లబడతామో అన్నీ వాళ్ళకి తెలుస్తుంది. హల్లెలూయా. దాన్ని టెక్నిక్ అంటారు. ఆ టైంలో వాళ్ళు మాట్లాడే భాషను చూసారా? ఎంతటి కోపం వస్తున్నా సరే ఆ భార్య మాట వింటే ఆటంలో పడిపోతాడు. అదే జ్ఞానం అంటే. హల్లెలూయా. ఇక్కడ తను తగ్గించుకుని సింహాన్ని చంపేశాను, ఎలుగుబంటిని చంపేశాను, ఆయన ఏమంటున్నాడు? నీ దాసుడు నేను అంటున్నాడు. చంపేసిన తర్వాత చూడండి 36 చదివాను. మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని జీవము గల దేవుని సైన్యములకు తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిప్పీయుడు వాటిలో ఒకదాని వలె అగ్గునని నువ్వు గట్టిగా చప్పలు కొడతామా? హల్లెలూయా. సింహాన్ని చంపేశా, ఎలుగుబంటిని చంపించా, నా గొప్పతనం కాదు, నా దేవుడు నా జీవంగా ఉన్నాడు, నేను కార్యం జరిగించా. ఇప్పుడు అదే దేవుడి మీద ఆనబెట్టుకు వెళ్తున్నాను, ఆ గొల్లిని చంపించేస్తాను, దాసుని పంపించు అన్నాడు. అప్పుడు సౌలు పంపించాడు. దేవుడు మహాకృప పెట్టి ఆ గొల్లియతను దావీదు సంహరించాడు, చంపేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి నా మాట వినండి ఫస్ట్గా. ఆ దేశాన్ని పరిపాలించిన రాజు కూడా గడగడ వణికిపోయాడు గొలియాను చూసి. రాజ్యంలో అందరూ కూడా యుద్ధానికి వెళ్ళలేదు, యుద్ధానికి భయపడిపోతున్నారు, వాడు సవాలు సిద్ధ ఉన్నాడు. అలాంటి భయంకరమైన గొల్లియాదును జయించి చంపి వచ్చిన తర్వాత దావీదులో ఉన్న స్వభావం నుంచి ఉండి 58 వచ్చిన చదువు. సౌలు అతన్ని చూచి చిన్నవాడా నీవేవని కుమారుడు అని అడుగగా నీ ఎవరి కుమారుని అడగగా దావీదు నేను బెత్లెహేముడైన యెషయి అను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరమిచ్చెను. హల్లెలూయా. కావాల్సిన సామర్థ్యము జయించాడు దావీదు. జయించిన తర్వాత కూడా తన మాట మారిందా? ఏమంటున్నాడు? నీ దాసుడు. ఇప్పుడు ఏమన్నాడు? మొన్నదాకేమన్నాడు? జయించకుండా ఏమన్నాడు? నీ దాసుడు నేనన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నీ దాసుడు యెషయా కుమారుడు నేను. మొన్నదాకేమో ఇంతకుముందేమో నీ దాసుడు నేనన్నాడు. ఇప్పుడు నా తండ్రి కూడా నీ దాసుడేనయ్యా, నా తండ్రి కూడా నీ దాసుడే. నీ దాసుడు నీ దాసులో ఒకడైన యెషయా కుమారుడు నేను. ఎప్పుడు జయించిన తర్వాత మాట్లాడుతున్నాడు దావీదు. మనమైతే ఒక్క చిన్న ఉద్యోగం రాగానే, ఏది మున్సిపల్ జాబ్, ఊడ్చుకునే జాబ్ రాగానే ఎవడు దేవుడు? నా సామర్థ్యం, నా డబ్బు, నేను డబ్బు పెడితే వచ్చిన ఉద్యోగం. హల్లెలూయా. ఎన్ని మాట్లాడడం కదా, అసలు తిరిగిపోతాం మనం. ఆ కాళ్ళ కింద మన చక్రాలు చూపుతుంది కదా, అసలు కాళ్ళ కింద భూమి ఆగం మనకి. దేవుడిని దీవిస్తే మనం మాటలు కోటలు దాటిపోతూ ఉంటాయి. హల్లెలూయా.
కానీ దావీదు తన దగ్గర ఎంత తగ్గించుకున్నాడు చూడండి. అయ్యా నేను నీ దాసుడును, కానీ ఇప్పుడు ఎవరు తెలుసా, నా తండ్రి కూడా నీ దాసుడే. నీ దాసుడు అయిన యెష్షయి కుమారుడు నేను. ఎప్పుడు గొల్లియాదును చంపేసిన తర్వాత కూడా దావీదు స్వభావం మారలేదండి. గట్టిగా చప్పలు కొడతామా? హల్లెలూయా. తన మాట తీరు మారలా, తన ఆలోచన విధానం మారలా. ఈరోజు 1,00,000 రూపాయలు ఎందుకండి ఎవరో గవర్నమెంట్ 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చింది అనుకో, వీడు పట్టుకున్న హగ్గులు ఉండవు. ఇంకా మాట మారిపోద్ది. ఇంకా అంతకుముందేమో ఇలా నడిచేవాడు, అప్పుడు పైన నడుపుతాడు, ఇంకా కింద చూడ్డు. ఏమవుతుంది? కళ్ళు ఆడిపోతుంది సార్, కళ్ళు నెత్తికెక్కుతాయి, కింద భూమి మీద నడవడు. ఇప్పుడు కళ్ళు నెత్తి మీద పెట్టుకుని తిరుగుతుంది అనుకో, ఏమవుతుంది? కింద ఏమవుతుంది? ఎందుకు పడతాడు? కింద చూడడు కాబట్టి. అందుకు తెలియదు తెలుసా, ఒకసారి నువ్వు వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి పై తిరుగుతావు కాబట్టే నిన్ను హెచ్చించాడు దేవుడు. అదుందా? చాలాసార్లు ప్రార్థన చేస్తా, దేవా నాకు అది ఇది అది అని. ఇచ్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇచ్చిన తర్వాత నీ బుద్ధి ఎలా మారుతుందో దేవుడికి బాగా తెలుసు. అందుకని ఆశీర్వాదం ఇవ్వడు నీకు. నీ హృదయ అంతరంగంలో ఇరిగివాడు దేవుడు. హల్లెలూయా. ఒక్కసారి దీవించిన తర్వాత నీ బుద్ధి ఎలా ఉంటుందో, నీ మనసు ఎలా ఉంటుందో, నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందో, నీ ప్రవర్తన ఎలా ఉంటుందో దేవుడికి బాగా తెలుసు, ఎరుగును ఆయన. అందుకని కొన్ని ఆశీర్వాదాలు ఆపేస్తాడు. ఎందుకంటే నీ కళ్ళు నెత్తికెక్కి మనసును దాటమని చెప్పేసి ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు ఆయన. ఇచ్చించాడు. నువ్వు కొంచెం నమ్మకంగా ఉన్నావనుకో పెద్దది ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు కొంచెం ఇవ్వగానే కళ్ళు నెత్తికి మీరు తిరుగుతావు అనుకో, నీ పని అట్టుందిరా, ఇంకక్కడ ఆగిపోతావు. నువ్వు అక్కడ స్టాప్ అయిపోతావు. అందుకే దేవుడి మనసు తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడు మనం గ్రహించాలి, దేవుడు మనసు ఎలాంటి మనం గ్రహించాలి. కొన్ని ఆశీర్వాదాలు మనకు రాకపోవడం కారణం కూడా కదే. ఆ లోన్ ఇస్తే ఊర్లో నువ్వు ఎలా తిరుగుతావు బాగా తెలుసు దేవుడికి. అందుకే లోన్ ఆప్ చెప్తాడు. అర్థమవుతుందా? అందుకని నువ్వు ఎంత తగ్గించుకుంటావో దేవుడి ఎదుట, అప్పుడు దేవుడు ధారాళంగా ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు అనుకున్న రీతిగా లోన్ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు నువ్వు ప్రయాసపడదు కానీ రాదు. నువ్వు తగ్గించుకున్నావు అనుకో దేవుడి ఎదుట, దేవుడిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుడు అద్భుత రీతిగా రెండింతలుగా ఆశీర్వదిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత గొల్లియాను చంపిన తర్వాత ఏమన్నా తెలుసా, సౌలు 1000 చెప్పాను, దావీదు 10,000 చెప్పాను అని చుట్టూతో ఉన్న ప్రజలు కేకలు వేస్తారు. ఆ కేకలు విన్న సౌలు మనసు ఏమవుతుంది తెలుసా, గిల్టీ వెళుతుంది, పగ. ఎందుకు? కింగ్ ఎవరు ఇక్కడ? సౌలు. చంపింది ఎవరు? దావీదు. చూసిన వాళ్ళందరూ ఎవరు పొగుడుతున్నారు? దావీదు పొగుడుతున్నారు. కింగ్ ఎవరు? సౌలు. పొగుడుతుంది ఎవరిని? దావీదు. ఏమంటున్నారు? సౌలు 1000 మంది చెప్పాను, దావీదు 10,000 మంది చెప్పానని చెప్పేసి పొగుడుతూ ఉంటే రాజు అయిన మనసులోకి ఏమొచ్చింది తెలుసా, పాసు వచ్చేసింది. మనం కూడా చాలా మందికి ఉంటుంది సంఘాలలో. ఎవరన్నా మంచి పాట పాడు, అమ్మని చక్కగా పాడామంటే కూర్చున్న వాళ్ళకి ఎంత అసూయో. బాగా పరిచయం చేసామంటే అప్పుడు కూర్చున్న వాళ్ళకి ఎంత అసూయో. కారం నీరు నురుగుతూ ఉంటారు. మంచిగా చక్కగా పరిచయం చేస్తున్నామమ్మా, మంచిగా నడిపించాను అన్నమనుకో పక్కన వాళ్ళకి ఎంత అసూయ పడుతుందో, ఎంత కుట్ర ఉంటుంది లోపల. నేనేమంటానంటే, సంఘమా గుర్తుపెట్టుకో, అసూయతో ఉన్న సంఘమా గుర్తుపెట్టుకో. ఎలా ఉన్నది సంఘం? ఎలా ఉన్నది తెలుసా? దేవుడు వాక్య ప్రకారంగా ఇది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఈ సంఘము, ఈ శరీరం మొత్తం కూడా సంఘం. వింటున్నావా? ఈ మొత్తం కూడా శరీరం. ఈ హెడ్ దేవుడు, యేసుక్రీస్తు వారు. ఈ శరీరం మొత్తం కదిలించబడంటే ఎవరు కదిలించాలా? బ్రెయిన్ పనిచేయాలా? బ్రెయిన్ పనిచేస్తే కానీ చేతి కాలు పైకి లేవు. ఈ శరీరం మొత్తం పని చేయాలంటే నాశనం గారు వింటున్నారా? నువ్వు నిద్రపోతున్నంత ఎదురుగా ఈ శరీరం పని చేయాలంటే ఏం చేయాలా? ఈ బ్రెయిన్ పనిచేస్తూ శరీరాన్ని కదుపుతూ ఉంటుంది. ఇప్పుడు సంఘము ఒక శరీరం అనుకుందాం. ఇక్కడ
కాలుకు కింద గోడు తగిలింది, చిన్న దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. ఎక్కడ బాధ కనిపిస్తుంది మనకి? ఎక్కడ? కళ్ళలో. కింద కాళ్ళు దెబ్బ తగిలితే కళ్ళు ఎందుకు ఏడుస్తున్నాయి? కాళ్ళకి ఏం సంబంధం చెప్పండి? ఎందుకు ఏడుస్తున్నాయి కదా? మరి ఒక చక్కగా పాట పాడుతున్నప్పుడు నువ్వెందుకు ఇష్టపడుతున్నావు? నా శరీరంలో సగరు అనుకోవచ్చుగా. నువ్వు ఒక చక్కగా పరిచయం చేస్తున్నప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నావు? ఎవరన్నా ₹1 కానుక ఇచ్చేసరికి ఎందుకు ఇష్టపడుతున్నావు? ఇచ్చేవాళ్ళని చూసి ఎందుకు పక్కపడుతున్నావు? నీ శరీరమే కదా, నీ అందరి శరీరమే కదా, సంఘం శరీరమే కదా. నువ్వు కాలు, ఆమె చెయ్యి, 2 వేరా? ఒక బాడీకే ఉన్నాయి కదా. మరి ఎందుకు కుళ్ళుకుంటున్నావు? ఎందుకు అసూయ పడుతున్నావు? అసూయ పడ్డాడంటే సౌలు అసూయ పడ్డాడు దావీదు మీద. అప్పటి నుంచి దావీదు చంపడం ప్రయత్నం చేశాడు సౌలు. దావీదు పారిపోయాడు. చాలా సందర్భాల్లో బల్లిని ఈటిని విసిరాడు సౌలు దావీదు మీదకి. కానీ దేవుడు తప్పించాడు. ఎందుకు? ఏం చేశాడు దావీదు? ఏం తప్పు చేశాడు దావీదు? ఏం తప్పు చేశాడు చెప్పండి? ఏ తప్పు చేయడా, కానీ సౌలు మాత్రం దావీదుని చంపాలనుకుంటున్నాడు. ఎందుకు? దావీదును సౌలు ముందు పొగిడారు. సౌలు ఏమొచ్చింది? విషయం తాకింది. నిజంగా ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో చక్కగా పాట పాడేవామంటే, చక్కగా పరీక్ష చేసేవామంటే వినేవారికి ఎంత అసూయ పడుతుందో. అలా అసూయ పెంచుకున్నాడు సౌలు దావీదు మీద. పొగ పెంచుకున్నాడు దావీదు మీద సౌలు. అందుకనే తన అడ్రస్ లేకుండా చచ్చిపోయాడు. సౌలు ఎలా చచ్చిపోయాడు తెలుసా? ఎవరు చంపారు ఆయన్ని? సౌలు ఎలా చచ్చిపోయాడు? తానికి సూసైడ్ చచ్చిపోయాడండి సౌలు. కింగ్ ఒక రాజు తనకు బల్ల కత్తి తీసుకు పోడ్చుకుని చచ్చిపోయాడు సౌలు. ఆ స్థితికి వెళ్ళిపోయాడు సౌలు. దేని కొరకు తెలుసా? ఒక మనిషి మీద పగ పెట్టుకుంటే. అంత భయంకరమైన శత్రుత్వం. అసూయ ఉండకూడదు. అసూయ సౌలు రాజ్యాన్ని తీసేసింది. అసూయ సౌలు యొక్క తనకు చంపేసుకునేలా తయారు చేసింది. రాజే, కానీ అసూయ తన మైండ్లో ఉండటం వల్ల, పగ తనలో ఉండటం వల్ల, కోపం తనలో ఉండటం వల్ల, తన తోటి వాడైన దావీదు మీద కోపపడటం వల్ల తన జీవితాన్ని కోల్పోయాడు. తన రాజ్యం తీసివేయబడింది. ఎవరినైతే తీసిపడుతున్నాడో, ఎవరైనా కోపగించుకున్నాడో, ఎవరు చంపని ప్రయత్నం చేశాడో ఆ దావీదుకే ఈ రాజ్యం తీసి దావీదుకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. కారణం అంటే తెలుసా? చూపిస్తాను, ముగిచ్చేస్తా. 24వ అధ్యాయం. సౌలు తరుముతున్నాడు దావీదును. దావీదు పారిపోతున్నాడు. సౌలు తరుముతా ఉన్నాడు. ఎక్కడ కనబడి చంపాలని ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి పలానా చోట దావీదును తెలుసుకున్నాడు సౌలు. రాత్రిపూట అయిపోయింది. ఆ కొండ కవతల వాళ్ళు ఉన్నారు, కొండ కవితలు ఎవరున్నారు. రేపు పొద్దున వీళ్ళు చంపుదాం అనుకున్నాడు సౌలు. మొత్తానికి వీళ్ళకున్న సంగతి దావీదుకి తెలిసింది. రాత్రికాల సమయంలో సౌలు నిద్రపోతా ఉన్నాడు. నా మాట వినాలా? చాలా విలువైన విషయం నేర్చుకోబోతున్నారు ఈరోజు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రాత్రికాల నిద్రపోతున్నాడు సౌలు. దావీదుకి తెలిసింది పలానా చోట్ల సౌలు నిద్రపోతున్నాడు అని. ఇప్పుడు శత్రువు ఎవరు? దావీదుకి శత్రువు ఎవరు? సౌలు శత్రువు ఎవరు? దావీదు. గుర్తుపెట్టుకోండి, చూసే వాళ్ళకి వీళ్ళు శత్రువులో కనపడతారు, కానీ బైబిల్ చేసిన వారికి దావీదు ఎప్పుడు కూడా సౌలు శత్రువుగా భావించలా. ఆయన తరుముతుంటే పారిపోయాడే కానీ ఎప్పుడు తిరిగి యుద్ధం చేయలా. యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు? దావీదే గెలుస్తారు. ఎందుకంటే ఈయన రాజ్యం తీసి ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చేసాడు అల్లాడు. కానీ రాజ్యం చేతిలో ఉన్నా కానీ సౌలు తరుముతో పారిపోయాడు కానీ యుద్ధం చేయలా. విన్నారా మాట? యుద్ధం చేయలే దావీదు. ఎందుకు చేయలే చెప్తాడా? అప్పుడు రాత్రికి అసలు నిద్రపోతా ఉంటాడు సౌలు. దావీదుకి తెలుస్తున్న విషయం. దావీదు తెలిసి దొంగచాటుగా ఎవరు తెలియకుండా ఆ గుహలోకి వస్తాడు. గుహ వచ్చి ఏం చేశాడు చూడండి. చదువు, మొదటి చదువు, 24 మొదటి చదువు.
సౌలు ఫిలిష్తీయులను తరుముటం మాని తిరిగి రాగా దావీదు యజ్ఞేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. ఎవరికి వచ్చింది? సౌలుకు వచ్చింది. రైట్, చదువుమా. అప్పుడు సౌలు ఇశ్రాయేల్ అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండమేకలను వాసమూలముగా శిలాపర్వతముల మీద దావీదును అతని జనుల బయలుదేరాడు. మార్గమునున్న గొర్రె దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. అందులో సౌలు శంఖానివర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహలో లోపలి భాగములో ఉండిరి గనుక దావీదు జనులు అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినమును వచ్చెనని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రము చెంగును కోసెను. పై వస్త్రము చెంగును కోసాడు. చెంగును కోసిన పేకోయాడా? నీ వస్త్రాన్ని, పై వస్త్రాన్ని కోసినాడు. పై వస్త్రం కోసి చూద్దాం. ఎట కోయాలా పై వస్త్రాన్ని? చేయన్నా. ఇప్పుడు ఇది వస్త్రం, ఇది పై వస్త్రం, ఇది ఉందనుకో, దీన్ని కత్తితో కొయ్యాలా? ఎట్ట కోస్తాం మనం? తలనుకో ఒక్క ఏడు నరికేయచ్చు. వస్త్రాన్ని కొయ్యాలంటే పట్టుకుని నిదానంగా తెంపాలా, అది సమయం పడుతుంది. ఇప్పుడు దావీదు వెళ్ళి ఏం చేశాడు తెలుసా? పై వస్త్రం చెంగును కోసుకొని వచ్చాడు. ఎస్, చదువమ్మా. సౌలు పై వస్త్రమును తాను కోసెనని దావీదు మనసునొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపుతున్నని అని తన జనులతో చెప్పెను. ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదికి పోనీయక వారిని ఏం చేశాడు? సౌలు మీద పోతా ఉంటే ఆపేశాడు. వెళ్ళి వస్త్రచంద్రులు పోసుకొని వచ్చేసాడు. వచ్చి అంటాడు, నేను చంపాలంటే క్షణం మాత్రము, కానీ ఎందుకు ఆగుతున్నాడంట? ఇతను యెహోవా చేత అభిషేకం పొందిన వ్యక్తి. దేని గౌరవిస్తున్నాడు? సౌలును గౌరవిస్తున్నాడా? అభిషేకం గౌరవిస్తున్నాడా? అభిషేకం అంటే ఏంటి? దేవుని అభిషేకించిన వ్యక్తి. నువ్వు ఎవరినైనా తోలనాడు మాట్లాడవచ్చు, కానీ ఒక అభిషేక్తుని మాత్రం పల్లెత్తి మాట, బూతు మాట మాట్లాడకూడదు. గుర్తుపెట్టుకో. ఒక సేవకుణ్ణి దేవుడి చేత ఏర్పరచిన బిడ్డ దగ్గరికి వెళ్ళి నువ్వు తోలనాడి నీ నోటితో పల్లెత్తి మాట కూడా మాట్లాడకూడదు. అరే తూరే కావడం అది మామూలు విషయం. ఆ మాటలు వేరు. తోలనాడి మాట్లాడంటే బూతుని మాట్లాడడం, అభిషేకాన్ని గౌరవించకుండా ఇష్టం వచ్చిన మాట్లాడడం, ఒక అభిషేక్తిని పెట్టుకొని ఇష్టాసనం మాట్లాడము, అది క్రైస్తవ బిడ్డలకు తగింది కాదు. ఇక్కడ దావీదు తన అభిషేకాన్ని గౌరవించాడు. ఆ తర్వాత చదవమ్మా కిషోర్. తరువాత సౌలు లేచి గుహలో నుండి బయలువెళ్ళి మార్గమున పోయెను. అప్పుడు దావీదు లేచి గుహలో నుండి బయలువెళ్ళి నా ఏలినవాడా రాజా అని సౌలు వెనుక నుండి కేకవేగా సౌలు వెనుక చూచెను. దావీదు నేల సాష్టాంగపడి నమస్కారము చేసి చాలమ్మా. తెలుసుకోకుండా సౌలు లేచి వెళ్ళిపోయాడు. పక్కన పడుకున్నాడు దావీదు. అర్థమవుతున్నమాట, వింటారా? పక్కన పడుకు సంగు కోసేసి పక్కన అంటున్నారు, అయ్యా దొరికాడుగా చంపేస్తాయి, నీకు శస్త్రస్త్రం లేకుండా పోద్ది, దేవుడు చెప్పాడు కదా నీ యొక్క సింహాసనం ప్రతిష్ఠిస్తాడని చెప్పాడు కదా, శత్రు కనపడ్డాడు చంపేస్తాయంటే అని అన్నాడు దావీదు, నేను చంపను, ఎందుకంటే అభిషేకాలు నేను ఉంది, నేను చంపను అని చెప్పేసి నెలకుండా పడుకున్నాడు. లేచి సౌలు కొంచెం దూరం వెళ్ళిపోను, గుహ దాటి వెళ్ళిపోగానే గుహ నుంచి పిలుస్తున్నాడు. ఎవరు? దావీదు పిలుస్తున్నాడు. ఏమన్నా తెలుసా? నా ఏలినవాడా, నా శత్రువు అనలా. ఏమన్నాడు? నా ఏలినవాడు అర్థం ఏంటి? నన్ను పరిపాలిస్తున్నవాడా, నా రాజా. ఎవరిని పట్టుకుంటున్నాడు?
సౌలుని పట్టుకున్నాడు. సౌలు ఎవరు శత్రువు? శత్రువును పట్టుకొని నా ఏలినవాడా అనే దమ్ము నీకుందా? ఉందా? ఉండాలి. అదే క్రైస్తవ బిడ్డ అంటే. నిన్ను ద్రోహం చేసిన వాడు ఎదురు కనపడగానే ప్రేమ పలకని సేకరించి దమ్ము నీకుందా? అదే క్రైస్తవం అంటే. క్రైస్తవం అంటే అదే. శత్రు కనపడగానే మొహం ఇడిదిప్పుకోవడం కాదు. ఆడు ఎదురుగా వెళ్ళినప్పుడు ఎదురుగా వెళ్ళి పలకరిస్తే ప్రేమతో ఒక్క మాట, ప్రైజ్ రాడు మామ, ప్రైజ్ రాడు తమ్ముడా, ప్రైజ్ రాడు అని దేవుడు ప్రేమను వ్యక్తపరిచే మనస్సు నీకుంటే అది దావీదు మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. అది దావీదు మనస్సు. దావీదు అంటున్నాడు, నా ఏలినవాడా. ఇంతకీ దావీదు ఎందుకున్నాడు గుహలో? ఎందుకు గుహలో దాక్కున్నాడు? చంపడానికి వచ్చాడు సౌలు. చంపడానికి వచ్చిన సౌలు దొరికితే చంపకుండా వస్త్రాన్ని కట్ చేసి అంటాడు, నా ఏలినవాడా అని సాష్టాంగ నమస్కారం చేశాడు. దావీదు గట్టిగా చెప్పగలుగుతావా? సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి? శత్రువుకే. తను చంపడానికి వచ్చిన వాడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అది సంస్కారం అంటే. అది దేవుడి బిడ్డలు మాత్రం వస్తుంది, బయటకు రాదు. అందుకే నేను దావీదు ఏమంటే, దేవుడు నా హృదయానుసారుడా. దావీదు ఏం చేశాడు? నా హృదయానుసారుడా. వాట్ మైట్ వాడు, నా మనసులో ఎగిరేవాడాయన దావీదుకి ఎవరు చెప్పలా, కానీ తన సంస్కారం తను కనపరుచుకుంటూ వచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా అని ఆనర్ చేశాడు. ఒక శత్రువు చంపడానికి వచ్చే శత్రువు దగ్గర సంవత్సరం నమస్కారం పెట్టి నా ఏలినవాడా, నా రాజా అని పిలిచే దమ్ము ధైర్యం ఎవరికుందండి ఈ రోజుల్లో? కానీ దావీదు పిలిచాడు. అలా పిలిచినందుకు దావీదు జీవితం ఎలా మార్చాడు చూసే దేవుడు. చదువుమా. సౌలుతో ఇట్లా నేను దావీదు కీడు చేయని ఉద్దేశించుచున్నాడని, దావీదు నీకు కీడు చేయ ఉద్దేశిస్తున్నాడని జనులు చెప్పిన మాటలు విని నీవెందుకు వినుచున్నావు? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలా గుహలో నా చేతికి అప్పగించును అది నీ కళ్ళారా చూచుతివే. ఏమంటున్నాడు? ఈ దినమున నువ్వు వారి మాట వీరి మాట వారి మాట విని నన్ను శత్రువు చేసావు. కానీ నేనెవరో తెలుసా? దేవుని కుమారుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఎవరో తెలుసా? దేవుని కుమారుడు. హల్లెలూయా. నువ్వు దేవుడి కుమారుడు కనుక నేను నిన్ను గౌరవిస్తున్నా. నువ్వు నా చేతి దొరికినాక నేను చంపలా. నువ్వు నా మీద యుద్ధం చేసావు, నిన్ను యుద్ధం చేయలా. నా మీద చెడ్డ మాటలు పలికావు, నేను మాటల్లా. నువ్వు ఇంటికి దగ్గర నా మీద చట్ట సమాధానం పెడుతున్నావు, ఎక్కడ కనబడతా నా గురించి చెడ్డ మాటలు పలుకుతున్నావు. నువ్వు అలాగే ఉన్నావు, నేను ఇలా ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం సంపాదించావు, ఏం కొనపెట్టుకున్నావు, ఏం కూడా కట్టుకున్నావు? అదే ఒంటరి జీవితం, అదే ఒంటరి లైఫ్. ఏం కూడా కట్టుకున్నావు? నువ్వు ఆమె సాడులు చెప్పి, దేవుడి బిడ్డల మీద సాడులు చెప్పి, దేవుడి బిడ్డల మీద అల్లరిపాలు చేసి వాడిని ఇంకోలా చేయాలని నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కానీ దేవుడి బిడ్డ అంచెలు హెచ్చిస్తాదా కానీ దేవుడు వాడిని తగ్గించండు. కానీ చెబుతున్న నువ్వు మాత్రము ఒంటరిగా మిగిలిపోతావు. హల్లెలూయా. నీ చుట్టూ వారందరూ నీతో ఉన్నారనుకుంటున్నావు నువ్వు, కానీ వారు ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. కానీ దేవుడు నన్ను చూసావా? ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో ఒంటరైన వారు 1000 ఉండవును. ఆమేన్, ఆమేన్ అంటున్నాడు. నీవు చెప్పిన మాటలు విని నువ్వు నన్ను శత్రువు చేసుకున్నావు, కానీ నేను ఈ శత్రువు చూడట్లా. ఎందుకంటే నిన్ను అభిషేకించిన వాడు నన్ను అభిషేకించాడు. ఆమేన్. నిన్ను పిలిచిన వాడు నన్ను పిలిచాడు. నీలో ఏ రక్తమాంసమో అదే రక్తం నాలో ఉంది కాబట్టి నిన్ను గౌరవిస్తున్నా. నేను నేను హానర్ చేస్తున్నా నేను. కానీ నువ్వు మాత్రం నన్ను చంపడానికి వస్తున్నావు. కానీ ఈరోజు ఈ దినమున దేవుడు నిన్ను అప్పచెప్పాడు, నాకు చంపమని చెప్పాడు. అవకాశం వచ్చింది, కానీ నేను చంపలా. కారణం తెలుసా? చంపితే నీకు నాకు నువ్వు నా మీద ఇంటి మీద చాడీలు చెప్తున్నావు. నేను మీరు చెప్పగలను, కానీ చెప్తే నీకు నాకు నువ్వు కాళ్ళు వస్తుంది తిరుగుతున్నావు నా ముందు, నేను కూడా తిరగలను, కానీ తిరిగితే నీకు నాకు తీర్పు దేవుడు తీర్చాలంటే నువ్వు తగ్గించుకోవాలా. ఆమేన్.
ఆ మాటలు మాట్లాడి చూడండి, చదవమ్మా కన్నుంచి. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినాను. నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక నా ఏలిన వాణ్ణి చంపనని నేను చెప్పి తిని. ఏమంటాడు? కొంతమంది నీ చంపమని సలహా ఇచ్చారు, నీకు సలహా ఇచ్చారు నన్ను చంపమని. నువ్వేం చేసేవారు? మాటలు విని నన్ను చంపడానికి ఇటు దాకొచ్చు, ఇక్కడ దాకొచ్చి నా చంపడానికి వచ్చు. కానీ నువ్వు నా చేతి దొరికినప్పుడు నా తోటి వారు అన్నారు, అయ్యా దొరికారు చంపేస్తా అన్నారు. కానీ చంపలా. కారణం తెలుసా? నేను చంపితే నీకు నాకు డిఫరెంట్ ఉండదు. ఆమేన్. దేవుడి బిడ్డలకు డిఫరెంట్ ఉండాలంటే వాడు మాట్లాడితే ఉపయోగం ఉంది. వాళ్ళలోకి వస్తాడు, వాళ్ళకి అదే పని. ఇప్పుడు ఒక ఆత్మని కంటే వాళ్ళకి తెలుస్తుంది, అది ప్రసవ వేదన పడాలా. ఒక ఆత్మ, పాపలు ఉన్న ఆత్మను రక్షించడానికి ఆ సేవకుడు ఎంత ప్రయాసపడతాడో, ఎంత కష్టపడతాడో, ఎంత నలిగిపోతాడో. ఆ ప్రసవ వేదన పడితే ఆ ఆత్మ పట్ల నరసింహాత్మ ఆ సేవకుడి యొక్క బాధ అర్థమవుతుంది. ఎవరో వాళ్ళ వేసి తీసుకొచ్చి ఆ తట్టలు వేసుకుని ఇది అయిపోద్దా? ఏదా అయితే అది ఆ తట్టలు వేసిన వాడు దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఏ రోజుకి నా తట్ట తిరిగి రాస్తున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వేసిన వాడు ఆయన. ఆమేన్. ఈరోజు కుయిత్తు చేసి ఆ వంటకాలు నాటకాలు వేసి తీసుకొని నీ పట్టలు వేసుకొని ఇది నాది అంటున్నావు. దేవుడు చూసినాడు అనుకో, నిన్ను ముత్తుతాడు. ఎందుకంటే ఆ బిడ్డ కొరకు ప్రయాసపల్లా, ఆ బిడ్డ కొరకు కడుపు కొట్టుకోవాలా, ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేయాలా, ఆ బిడ్డ కొరకు ఉపవాసం ఉందా. కానీ ఉపవాసం కడుపు కొరకు ప్రార్థన చేసిన సేవకుడు ఉన్నాడా? ఆ కుటుంబం రక్షించే సేవకుడు ఉన్నాడా? నువ్వు ఆ నుంచి వేరు చేసుకుని నాది అంటున్నావు. దేవుడు అంటున్నాడు, నీది కాదు బిడ్డ, నీది కాదు. ఆల్రెడీ ఎప్పుడో ఆ పొట్టలు వేసాను నేను అది. ఆమేన్. దేవుడు ఎవరిని హాని చేస్తా తెలుసా? దేవుడు చిత్తాన్ని నెరవేర్చు అని దేవుడు కనపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆలోచన వరకు నడుచుకుని దేవుడు కనపరుస్తాడు. ఇక్కడ అభిషేకం ఉంది. ఎవరి మీద? సౌలు మీద అభిషేకం ఉంది, దావీదు అభిషేకం ఉంది. కానీ అభిషేకం కలిగిన సౌలు మాత్రము కుట్ర చేశాడు దావీదు మీద. సంపన్న ప్రయత్నం చేశాడు. మంది మాట విన్నాడు, జనాల మాటలు విని మంచివాడు దావీదుని శత్రుగా చేసుకున్నాడు. ఎవరు? సౌలు. కానీ అదే మాటలు విన్న దావీదు మాత్రము ఏం చేశాడు తెలుసా? క్షమించి వదిలేశాడు. వదిలేయటమే కాదు, ఏమని తెలుసా? నా ఏలినవాడా, నా రాజా, నీవు అభిషేకించబడిన వాడవయ్యా. వాట్ లాక్ నిన్ను బట్టి కాదు, నీ దేవుడు ఉన్నాడే, మన దేవుడు ఉన్నాడే, నన్ను అభిషేకించేవాడు చూసావా? ఆయన నిన్ను అభిషేకించాడు. హల్లెలూయా. నువ్వు ఎదవే నాకు తెలుసు, నువ్వు కుళ్ళిగలిగినావు నాకు తెలుసు, నువ్వు కుట్ర చేసావు నాకు తెలుసు. కానీ నేను నిన్ను బట్టి కాదు, నిన్ను అభిషేకించాడు చూసావా దేవుడు, ఆయన గౌరవించి వదిలేస్తున్నా. నువ్వు అనుకోవచ్చు, నేను ఏం చేస్తాడు టీవీ, నీ గొప్పతనం కాదు. ఒక్క క్షణం పట్టదు. ఆమేన్. దావీదుకి ఒక క్షణం పట్టిద్దా? ఒక్కటే ఏటు దెబ్బ పోయేవాడు సౌలు. కానీ దావీదు ఏం చేశాడు? వదిలేసాడు. నువ్వు అనుకుంటున్నావు నాది గొప్పవారమా, మేము ఊరు విస్తూరులం అనుకుంటున్నావు. దేవుడు అంటాడు, దావీదు అంటాడు, నీ గొప్పతనం కాదు సౌలు. నువ్వు నీ గొప్పతనం అనుకుంటున్నావా? నీ గొప్పతనం కాదు. నిన్ను అభిషేకించిన దేవుడు, ఆ దేవుని అభిషేకాన్ని బట్టి వదిలేస్తున్నాను నిన్ను. అట్లా వదిలేయాలి మనం. నీ శత్రువుల్ని పట్టుకుని లాక్కోకూడదు. యుద్ధం చేయకూడదు. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడ మాటలు పరిగెత్తుకుంటే మంటంటాను అని యుద్ధం చేయకూడదు. కాళ్ళు చేతులు పోకూడదు. ఎంత నీ ముందు వాళ్ళు ఎంత నువ్వు మాట్లాడరు, నిలబడగలరా? వాళ్ళు తిరగలరా? రోడ్డు మీద తిరగలుగుతారా? చేత కాదు. దావీదు తెలుసుకుంటే సౌలు ఎంత సౌలు పూసిక పుల్లంతా దావీదు తెలుసు. ఎందుకంటే అభిషేకం ఉంది దావీదు మీద. ఏం అభిషేకం? సౌలు రాజ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. రాజ్యం ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. ఇప్పుడు యుద్ధం చేస్తే ఎవరు గెలుస్తారు? కానీ గెలిచే సామర్థ్యం ఉన్న దావీదు తగ్గించుకున్నాడు. అది 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 దేవుడి మనసు అంటే. హల్లెలూయా. అది దేవుడి మనసు అంటే.
అలా ఉండాలి నీ మాట తీరు. అలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క మాట మీరు గమనించండి. చదువున్నానా, ముగిచ్చేస్తా 5 నిమిషాలు. నా తండ్రి చూడుము. నా తండ్రి, ఎవరు నేను నా తండ్రి అంటున్నాడు? ఎవరు నా తండ్రి అంటున్నాడు? సౌలును పట్టుకొని నా తండ్రి అని పిలుస్తున్నాడు అండి దావీదు. అంటావా నువ్వు? నీకు మర్యాద ఇచ్చింది ఏంటో, నీకు ఎప్పుడో పోగొట్టుకుని మర్యాద అనమా మనము అనమన్నా? ఎందుకు? ద్రోహం చేసిన మనం చూసేమంటాము, ఇష్టముషులు మాట్లాడతాం. మర్యాద ఇస్తా మర్యాద. కానీ దావీదు అంటున్నాడు నా తండ్రి అని పిలుస్తున్నాడు సౌలుని. హల్లెలూయా. నా తండ్రి చూడము, చూడు ఈ విధానం ఏం చేశాడు దేవుడు, చూడు. చదువమ్మా. ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రము చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రము రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపము చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణ తీవలని నన్ను తరుముచున్నావు. ఏమన్నా తెలుసా? తండ్రి, ఈ దినము చూడు, నువ్వు నా చేతి దొక్కావు, నేను చంపగలను కానీ చంపకుండా వదిలేసా. నా కీడు చేయడం వచ్చావు కానీ నేను నీకు మేలు చేశా. నాకు కీడు చేయడానికి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావు. నన్ను కీడు చేయడానికి శత్రువుతో కలిసి నా మీద యుద్ధానికి వస్తున్నావు, కానీ నేను మాత్రం నీకు మేలే చేస్తున్నా. అది క్రైస్తవుడి యొక్క లక్షణం. క్రైస్తవుడు అలా ఉండాలా. నీకు మేలు చేసేవాడి దగ్గరికి మేలు చేస్తే ఏం ఉపయోగం? నీ ఇంటికి వాడు వస్తావు, వాడి ఇంటికి నీ వస్తావు, ఏం ఉపయోగం? అట్ట కాదు. నీకు శత్రువు దగ్గరికి వెళ్ళి భోజనం కూర్చోవాలా, వాడిని ప్రేమించాలా. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏమని తెలుసా? నువ్వు నన్ను శత్రువుగా ఉంచావు కానీ నేను నీకు కీడు చేయలా, నీకు మేలే చేశా. చదువమ్మా. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును. యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపెను. ఏమన్నాడు తెలుసా? యెహోవా నీ నిమిత్తమై పగ తీర్చుకుంటే విషయం వస్తే గాని నేను చంపలేను. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు? యుద్ధము చెయ్యాలి కానీ, యుద్ధాన్ని శత్రువుని ఓడించాలి కానీ శత్రువుని చంపటము జయజీతము కాదు. హల్లెలూయా. యుద్ధం చేసేటప్పుడు యుద్ధ వీరుణ్ణి ఎదుటివాడిని ఓడించాలా, అది యుద్ధ లక్ష్యం, చంపటము కాదు. దేవుడు చంపాలకుండా అనుమతిస్తూ చంపేసేవాడు నిన్ను, కానీ చంపలేదు నిన్ను. చదువమ్మా. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు, సామెత అంటాడు ఇక్కడ, అప్పుడప్పుడు సామెతలు వాడుతున్నాం కదా. చదువమ్మా. దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని నేను నిన్ను చంపను. చదువమ్మా. పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతనే దౌష్ట్యము పుట్టును గాని ఏమంటున్నాడు? మళ్ళీ చదవమ్మా. దౌష్యం పుట్టును గాని నేను నిన్ను చంపను. తల్లి స్పెట్స్ పెట్టుకో, ఓకే? అది దౌష్యం కాదు తల్లి, దౌష్ట్యము. రైట్, దౌష్ట్యము ఏమంటాడు తెలుసా? మంచిది. ఇప్పుడు పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేత దౌష్ట్యం పుట్టింది కానీ నేను నీకు చంపను. అంటే దౌష్ట్యం అంటే ఏంటి? కీడు. పూర్వీకులు చెప్పినట్టుగా నీకు చేయాలనుకుంటే చేయగలను కానీ నేను చెయ్యలేను. తర్వాత చదువుమా. కన్నుంచి ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరినో వచ్చి ఉన్నాడు. ఏ పాటి వాడిని తరుముచున్నాడు. మళ్ళీ చదువు ఒకసారి. మళ్ళీ చదువుతాను, నేను చదువుతున్నానా, అది కొంచెం మిస్ అయిపోతుంది. 18 చదువుతాను చూడండి. ఇశ్రాయేలు రాజు ఎవరితో మాట్లాడుతున్నాడు? దావీదు సౌలుతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు రాజు సౌలా వినండి. సౌలా విను. ఇశ్రాయేలు రాజు ఎవరు పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు? ఏ పాటను తరుముచున్నాడు? చచ్చిన కుక్కను కదా, నిన్నల్ని కదా. యెహోవా నీకు నాకు మధ్య న్యాయాధిపతియే తీర్పు తీర్చునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజు ఎవరు తరుముతున్నాడు? నన్నే కదా. నేను ఎలాంటి వాడిని చేస్తాను దృష్టికి అంటాడు. ఏమని చేస్తా చెల్లు? ఏ పాటను తరుముచున్నాడు? చచ్చిన కుక్కనయా నేను. నిజం కుక్క ఆయన? చచ్చిన కుక్క దావీదు
కానీ తాను తగ్గించుకున్న విధానం చూడండి. అయ్యా, ఎవరు జరుగుతున్నావు నువ్వు? ఎవరు జరుగుతున్నావు సౌలా? ఎవరు నువ్వు? ఇశ్రాయేలు రాజు. నువ్వు ఒక రాజుగా ఉండి చచ్చిన కుక్క నేను ఏ పాటి వాడిని దృష్టికి ఎందుకు పనికొస్తాను? నీ కంటికి నేను నువ్వు తలుచుకునే ఎంత పాటికి నేను నన్ను చంపడానికి వచ్చావంటే నీకు సిగ్గుమాలిన పని కదా. వాత బాగా పెడుతుంది కదా. తగ్గించుకుంటున్నాడు కానీ వాత పెడుతున్నాడు. నువ్వు రాజుపై ఉండి చచ్చిన కుక్కదా నా దగ్గరికి వచ్చావు. నువ్వు నన్ను చంపడానికి పగల్చుకుని పరిగెట్టి వస్తున్నావు. కానీ నీకు నాకు మధ్య ఎవరని తెలుసా? ఎవరు? ఎందుకు? న్యాయాధిపతి అయిన దేవుడు చూస్తా ఉన్నాడు. జాగ్రత్త. నిన్ను పిలిచినవాడు, నన్ను చూసినవాడు, ఇద్దరు చూసినవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పరిపాలిస్తున్నాడు. నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కానీ నేను నీకు ప్రాణభిక్ష పెట్టా. న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. చదువుమా, ఆ తగ్గించుకున్న మాటలు చూడు. నా చదువుమా. ఆయనే సంగతి విచారించి నా పక్షాన వ్యాజ్యమాడి నీ వశము కాకుండా నన్ను నిర్దోషినిగా తీర్చునుగాక. దావీదు నీ మాట సౌలుతో మాట్లాడి చాలిప్పగా ఇప్పుడు చెప్ప సౌలు దావీదు నాయన ఆగమ్మా అట్టగా చదివేది విధానం అది కాదు. సౌలు అంటాడు, నీకు నాకు న్యాయపతి అయిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన న్యాయం తీర్చును గాక, ఆయన తీర్పు తీర్చును గాక, ఆయన నా పక్షం వ్యాజ్యమడును గాక, నా పక్షం వ్యాజ్యమడును గాక. ఆయన సౌలుతో మాట్లాడుతూ సౌలు అంటాడు, నాయనా. ఎవరినంటున్నాడు? దావీదుని పట్టుకుని నాయనా. ఏమన్నా ఒక తండ్రి కొడుకుని ఏం పిలుస్తాడు? నాయనా అనే కదా. దావీదు ఏమన్నాడు? నా తండ్రి పిలిచాడు కదా సౌల్ని. ఇప్పుడు కుమారుడు ఏమన్నాడు? తండ్రి స్థానం సౌలు ఏమంటాడు దావీదుని? నాయనా. చదువుమ్మా. నాయనా, ఈ పలుకు నీదేనా బిగ్గరగా ఏడ్చాడంటే సౌలు గట్టిగా చెప్పలు కొడదామా? దావీదు మాటలకు సంపుదాములు వచ్చిన సౌలు మనసు కరిగిపోయిందండి. ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. ఎవరు? సౌలు. ఎవరిని చూసి? దావీదు చూసి. ఏం చూసి ఏడుతున్నాడు? తన మాట ఎలా ఉంది? ఉప్పుగా ఉంది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఉప్పు అన్నా? ఫస్ట్లో నీ మాట ఉప్పుగా ఉండాలా, రుచికరంగా ఉండాలా, శత్రువు సైతము ఏడ్చేలాగా ఉండాలి నీ ప్రవర్తన. గట్టిగా చెప్పలగొట్టాలా? హల్లెలూయా. అది ఉప్పుగా ఉండమంటే వేద్యమొచ్చినట్టుగా ఇంకో మాట వేటడం కాదు, కొట్టడం కాదు, పోట్లాడడం కాదు, పెరుగులాడడం కాదు. నీ మాట ఎదుటివాడికి శత్రువుని సరే గుండె పిండబడాలా. ఆమేన్. చంపడానికి వచ్చిన సౌలు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు దావీదుని చూసి. అది మాట అంటే. హల్లెలూయా. అంత తగ్గించుకోవాలి మనం. అది క్రైస్తవుడి యొక్క లక్షణం. శత్రువు కూడా ఏం చేసేది దావీదుని? చదువుమా. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసింది కనుక నీవు నాకంటే నీతి పరుడు. గట్టిగా చెప్పలు కొడదామా? గట్టిగా కంటిన్యూ గట్టగొట్టురా బాబు. గట్టిగా సపోర్ట్లో ఆబ్రో దమ్ముందో నీకు? నీ శత్రువు నాకు నీతిమంతుడు అనడానికి అనగలవా? నాకంటే నువ్వు గొప్పవాడు అంటావా? అనగలవా? అనలేం. కానీ శత్రువు అంటున్నాడు, దావీదా నాకంటే నీతిపరుడవయ్యా, నాకంటే యోగ్యుడవయ్యా. ఏం చేశాడు దావీదు? ఏం చేశాడు? తన్ను తాను రిక్తునిగా తగ్గించుకున్నాడు సౌలు దగ్గర. హల్లెలూయా. యుద్ధము చేయలా. శత్రు దొరికినా కానీ ఏం చేశాడు? నేను నీకు అపకారం చేయడానికి వచ్చా, కానీ నీ ఉపకార బుద్ధితో నాకేం చేసావు? మేలు చేసావు. నువ్వు నాకు మేలు చేసావు కాబట్టి నేను ఏ దృష్టి దగ్గరికి వచ్చాను? చంపడానికి వచ్చాను. కానీ నువ్వు నన్ను చంపకుండా చంపే అవకాశం వచ్చినా
నన్ను ఉపకారం చేసి సజ్జులుగా ఉంచావు కాబట్టి నువ్వు నాకంటే నీతిమంతుడు దావీదు అంటున్నాడు సౌలు. గట్టిగా చెప్పలు కొడదామా? నువ్వు నాకంటే నీతిమంతుడు, నీ నీతిమంతుని కాదు. ఎందుకంటే నువ్వు నాకే అపకారం చేయలే, కానీ నేను చెప్పడానికి వచ్చా. కానీ నువ్వు తరుముతూ ఎడల పాలు చేశా, అడవుల పాలు చేశా, ఈరోజు గోల ఉంటాను కారణం నేనే. కానీ నేను దొరికితే నువ్వు నాకు మేలు చేసావు కానీ కీడు చేయలా. ఆ మాటలు ఉప్పుగా మాట్లాడే సౌలు. దావీదు మాటలు ఆ శత్రు ఎదురు నిలబడినప్పుడు తనకు తగ్గించుకున్న విధానం చూడండి, ఎంత తగ్గించుకుని. నేను కుక్కనయ్యా, నువ్వు రాజు, ది కింగ్. నేనెంత దృష్టిలో చచ్చిన కుక్క, కచ్చని కూడా అరుతుందా? చచ్చిన కుక్క. నీ కుక్కనయ్యా, చచ్చిన కుక్కను నేను. నువ్వు నా మీద దిద్దానికి వచ్చావిందయ్యా, నువ్వు రాజు, కింగ్. అయినా నేను క్షమించేశాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాటలకి శత్రు గుండె పగిలిపోయిందండి. హల్లెలూయా. శత్రు గుండె మారిపోయింది. చంపడానికి వచ్చిన శత్రు అంటాడు, నాయనా ఈ మాటలు నీయేనా అని కరిగిపోయి చంపడానికి వచ్చిన శత్రుని కూడా దీవించాడండి సౌలు. హల్లెలూయా. దీవించాడు. ఇంకెట్లా దీవించాడు చూడండి. అసౌమ నిశ్చయముగా నీవు నీ రాజు అవుదువని, నిశ్చయముగా నీవు రాజు అవుదువని ఇశ్రాయేలు రాజ్యము నీకు స్థిరపరచబడిన నీవు నాకు తెలియను. కాబట్టి నా తరువాత నా సంతతి వారిని నీ నిర్మూలన చేసుకుంటున్నట్లు నా తండ్రి ఇంటి నుండి నా పేరు నువ్వు కొట్టివేయబడకున్నట్లు యెహోవా నామమున నాకు ప్రమాణము చేయము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణము చేసెను. ఏం చేశాడు? ప్రమాణము చేశాడు. అయ్యా నాకు అర్థమైంది, నా బుద్ధి నాకు వచ్చింది. ఈ దినమున దేవుడు నీకు మంచి హృదయం ఇచ్చాడు, నా బుద్ధి నాకు వచ్చింది. నా తర్వాత నువ్వు రాజ్యాన్ని వెళ్తే నాకు అర్థమైంది, రాజ్యాన్ని వెళ్తావు. అయితే రాజ్యాన్ని వెళ్ళేటప్పుడు నీ శత్రువు బతికాను కదా, నేను శత్రువు దీవించాను కదా. రాజు నా తర్వాత రాజును అయిన తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా? నా శత్రువులను అనగా నా యొక్క బంధువులను, రక్తసలను చంపేస్తావు. తప్పు చేసింది నేను తప్పు చేశాను. కానీ నా నిమిత్తము నా జనులను కానీ నా కుటుంబాలు కానీ నువ్వు హాని చేయకున్నట్టు నాకు ప్రమాణం చేయన్నాడు ఆయన. శత్రు దగ్గర ప్రమాణం తీసుకుంటున్నాడు సౌలు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దావీదు నువ్వు వెళ్ళిపెడుతున్నా, నువ్వు నీళ్ళు దాపను అన్నాడా? ఏమన్నాడు? ప్రమాణం చేసి సమాధానం పంపించాడు సౌలుని. గట్టిగా సౌలు కొడదామా? హల్లెలూయా. సమాధానం పంపించాడు సౌలుని. అది క్రైస్తవ ఒక లక్షణం. నువ్వు ఉప్పై ఉన్నావంటే నీ మాట, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు కూర్చున్నా, లేచినా, పడుకునే స్థలంలో అవ్వచ్చు, పనిచేసే స్థలాలు అవ్వచ్చు, నువ్వు ఎక్కడ నిలబడినా నీ మాటకు లోబడేవారుగా ఉండాలా. హల్లెలూయా. నేను తగ్గించుకునేవాడిగా ఉండాలా. ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం ఉండాలా. అక్కడికి వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉండాలా. నీ మాటకు గౌరవించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తాను తగ్గించుకున్నాడు, రిక్తులుగా చేసుకున్నాడు. సౌలు కంటే కూడా చాలా తగ్గించుకున్నాడు దావీదు. కానీ దేవుడు దావీదుని హెచ్చించాడు, సౌలుని తగ్గించుతాను. రాజ్యాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? తగ్గించుకున్న దావీదుకి ఇచ్చాడు. కానీ గర్వంగా వీరిపోయిన సౌలుకి ఇవ్వలేదు. హల్లెలూయా. అంతిమ విజయం ఎవరిది? తగ్గించుకున్నవాడిదే, యుద్ధం చేసేవాడిది కాదు. ఆమేన్, ఆమేన్. శత్రువుని కూడా ఏం చేశాడు? మేలు చేసి పంపించాడు దావీదు. హల్లెలూయా. హలో అంటాడు, అయ్యా నేను అపకారం చేయడానికి వచ్చా, కానీ నువ్వు నా కీడు చేయక నా అపకారాన్ని బదులు ఉపకారం చేసి నాకు మేలు చేసావు, కాబట్టి నువ్వు నాకంటే నీతిమంతుడవు. అలా చెప్పాలి నీ గురించి సాక్ష్యం అంటే. అలా చెప్పండి. ఏం చేయాలా? నువ్వు ఏం చేశాడు దావీదు? తన్ను తగ్గించుకున్నాడు. నోటి మాట ఎలా మాట్లాడాడు? రుచికరముగా, ఉప్పులాగా. పని చేయాలి. ఉప్పు వేస్తే ఏం చేయాలి? అది టేస్ట్ రుచి రావాలా. ఇటువాడి గుండె పిండబడాలా. నీ మాట అలా ఉండాలా, నీ ప్రవర్తన ఎలా ఉండాలా. చెప్పితే ప్లాట్ అవ్వాలి, అంతే కదా. మాట్లాడడానికి అవకాశం ఉండదు ఇంకా. అట్లా మాట్లాడాలి మనం. హల్లెలూయా. ఆ భాష, ఆ మృదువైన మాట, ఆ మాట మనం మాట్లాడినప్పుడు దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. నెక్స్ట్ వచ్చి నుంచి ముగిచ్చేస్తాను. ఈరోజు బల్లారథం కనుక హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం చదువు ముగిచ్చేస్తాను. హెబ్రీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు
చదువు ముగిచ్చేస్తే 6, 4, 5, 6 వచనాలు. చదువు ఇదియునుగాక తల్లి 202 పేజీ ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మ పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుతారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. మరలా నూతన పరచుట అసాధ్యం. ఎవరు నూతన పరచు అసాధ్యం అన్నాడు? వాక్యం తెలియని వాని కాదు, వాక్యం తెలిసి వాక్యానుసారంగా జీవిస్తూ బలల గుద్దు వాక్యం చెబుతూ వాక్యానుసారంగా నడవాలని చెప్పి నేనే వాక్యం తొలగిపోయి ఒకసారి రక్షింపబడిన తర్వాత కూడా దేవుడు అలాంటి రక్షించాడు, ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు. క్రీస్తు కడగబడ్డావు నువ్వు, ఆల్రెడీ నీకు అనుభవం ఉంది. ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టేసి రక్షింపబడ్డావో మళ్ళీ రక్షింపబడిన తర్వాత కూడా మళ్ళీ అదే పాపం చేస్తున్నావు. దానికి పౌలు ఏమంటాడు తెలుసా? ప్రతిరోజు నువ్వు మళ్ళీ మరొకసారి యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నావు? సిలువ వేస్తున్నావు. నిన్ను ఆల్రెడీ పాపమేనే కదా వదిలిపెట్టింది, నిన్ను ఆల్రెడీ బురద ఉన్నవారిని కడిగాడు, నిన్ను ఆల్రెడీ లోకంలో ఉన్నవారిని కడిగి పవిత్రపరిచాడు కదా నిన్ను. అదేగా బాప్తిసం అంటే. మళ్ళీ కడగబడిన తర్వాత కూడా మళ్ళీ అదే గుట్టలో పడతాను అంటావు ఏంటి నువ్వు? అంటే ఏంటి? అనుభవం అలా నువ్వు ఎలా వచ్చి తెలుసా? అనుభవం లేకుండానే ఏదో తీసుకోవాలి కదా తీసేసుకున్నావు, ఉండాలి కదా ఉండేసుకున్నావు. అలా కాదు, అనుభవ జ్ఞానం గల వెళ్ళాలి మనం. హల్లెలూయా. ఒకవేళ ఈ అనుభవం కూడా వెళ్ళలే అనుకో, నువ్వు ఖచ్చితంగా పడిపోతావు. ఈ అనుభవం నీకు లేదు. ఏది? ఆత్మల రక్షణ అనుభవం నీకు లేదు. అందుకని ఏ ఆత్మను చూసినా కానీ ఒకలాగా చూస్తావు నువ్వు. రక్షణ మార్మూస్ అనుభవం లేని నీవు రక్షణ పడిపోయినా కానీ నీ పెద్ద ప్రాణం అనిపించదు. ఎందుకంటే అనుభవం నీకు తెలియదు, అసలు పడిపోయే అనుభవం నీకు తెలియదు, ఎలా పడిపోతే అనుభవం నీకు తెలియదు. అందుకని ఊరు పడిపోతా ఉన్నావు. అందుకని అనుభవం జ్ఞానం నుంచి ఏం నేర్చుకోవాలంట? అది నేర్చుకున్నట్లయితే నువ్వు పడిపోవు. ఒకవేళ నువ్వు అలా నేర్చుకోలేదు కాబట్టి ప్రతిరోజు ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తూనే ఉన్నావు. అది నీ నోటిదారును, కంటిదారును, చూపుదారును, ప్రవర్తనదారును ఏదో ఒక విధంగా యేసుక్రీస్తు వారిని నువ్వు సిలువ వేస్తూనే ఉన్నావు. కాబట్టి ఈరోజు మారు పొందాలి. హల్లెలూయా. నీ నోటి మాట మారిపోనుగాక. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్తే సమాధానం ఉండుగాక. నీ పంచ స్థలాల్లో దేవుడి కృప నీకు ఉండుగాక. దావీదు తోడని దేవుడు నీకు తోడే ఉండుగాక. దావీదు తగ్గించిన నువ్వు తగ్గించుకుందువుగాక. గట్టిగా అంటుంది ఆమేనని. దావీదు తగ్గించుకుని నువ్వు తగ్గించుకుందువుగాక. మాటైనా ప్రవర్తన కూడా ఉంటుందా? ప్రవర్తన కూడా చూపించాలి. హల్లెలూయా. బండల గుద్దు వాక్యం చెప్పడం కాదు, ఇట్ట ఊగి వాక్యం చెప్పడం కాదు. వాక్యము చెబుతున్న నీవు వాక్యానుసారంగా బ్రతికి చూపించాలా. హల్లెలూయా. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. గడికి తబలు కూడా తెచ్చుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్. కీర్తన భాషను కనుక రపించుకుందాం.